ఇంటర్పోల్, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. సో ఇది న్యూస్లో ఉంది, ఎందుకంటే భారత్ పోల్ న్యూస్లో ఉంది కాబట్టి. అంటే ఇంటర్పోల్ నోటీసెస్ అనేవి మనం భారత్ పోల్లో వన్ ఆఫ్ ద కీ మాడ్యూల్గా చెప్పుకున్నాం. అయితే ఇంటర్పోల్ నోటీసెస్ అంటే ఏంటి? ఇంటర్పోల్ నోటీసెస్ అనేవి కలర్ కోడెడ్ నోటీసెస్. సో ఇవి ఏంటంటే జనరల్గా ప్రపంచంలో ఉన్న దేశాలు అంటే 195 కంట్రీస్ మధ్య ఇన్ఫర్మేషన్ కోసం రిక్వెస్ట్ చేసేటటువంటి రిసిప్ట్స్ లాంటివి. అవి ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ అడుగుతాయి, ఇంకొకసారి అలర్ట్గా ఉండమని కూడా చెప్తాయి. దీనివల్ల ఆ దేశాల్లో ఉన్నటువంటి పోలీసు యాక్టివ్ అయిపోయి వాళ్ళు క్రిటికల్ అంటే రియల్ టైం ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తారన్నమాట. ముఖ్యంగా ఇంటర్పోల్ 8 రకాల నోటీసెస్ని ఇష్యూ చేస్తుంది. సో ఒక్కొక్క నోటీస్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. సో రెడ్ నోటీస్ అనేది ఎవరైతే ఒక దేశంలో క్రైమ్ చేసేసి వేరే దేశానికి పారిపోతారో అలాంటి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి కానీ వాళ్ళకి వేసిన సెంటెన్స్ని వాళ్ళు సర్వ్ చేయడం కోసం కానీ ఆ పర్సన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ లొకేషన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం కోసం రిలీజ్ చేసేది రెడ్ నోటీస్. 2 ఎల్లో నోటీస్. ఎల్లో నోటీస్ అనేది మిస్సింగ్ పర్సన్స్ని లొకేట్ చేయడానికి, జనరల్గా మైనర్స్, తర్వాత కొంతమంది వాళ్ళ ఐడెంటిఫై మర్చిపోయి పారిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవడానికి రిలీజ్ చేసేది ఎల్లో నోటీస్. అలాగే బ్లూ నోటీస్. బ్లూ నోటీస్ అనేది ఒక పర్సన్ యొక్క ఐడెంటిటీ గురించి తెలుసుకోవడం కోసం, అలాగే ఆ పర్సన్ గురించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి, వాళ్ళు ఉండే లొకేషను, వాళ్ళు చేసే యాక్టివిటీస్ రిలేటెడ్ టు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కోసం కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి ఇచ్చేది బ్లూ నోటీస్. బ్లాక్ నోటీస్. బ్లాక్ నోటీస్ అనేది ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీస్ని గురించి వాటి ఇన్ఫర్మేషన్ సీక్ చేయడానికి చూసేది బ్లాక్ నోటీస్. గ్రీన్ నోటీస్. గ్రీన్ నోటీస్ అనేది ఒక వార్నింగ్ లాంటిది. ఒక పర్సన్ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, అలాగే ఆ పర్సన్ యొక్క యాక్టివిటీస్ వల్ల పబ్లిక్ సేఫ్టీకి థ్రెట్ అవుతుంది అన్నప్పుడు ఇచ్చే వార్నింగ్ నోటీస్ గ్రీన్ నోటీస్. అలాగే ఆరెంజ్ నోటీస్. ఆరెంజ్ నోటీస్ అనేది పబ్లిక్ సేఫ్టీ కోసం రిలీజ్ చేసేటటువంటి ఒక నోటీస్. ఇందులో ఒక ఈవెంట్ గురించి కానీ, ఒక పర్సన్ గురించి కానీ, ఒక ఆబ్జెక్ట్ గురించి కానీ, ఒక ప్రాసెస్ గురించి కానీ అవి పబ్లిక్ సేఫ్టీకి థ్రెట్ అవుతుందని తెలిసి వార్నింగ్గా ఇచ్చేది ఆరెంజ్ నోటీస్. పర్పుల్ నోటీస్. పర్పుల్ నోటీస్ అనేది అంటే కొంతమంది క్రిమినల్స్ వాళ్ళు యూజ్ చేసే మెథడ్స్ గురించి కానీ, వాళ్ళ ఆబ్జెక్ట్స్ గురించి కానీ, వాళ్ళ పనిచేసే విధానం గురించి కానీ, వాళ్ళు వాడే డివైసెస్ గురించి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి అడిగే నోటీస్ పర్పుల్ నోటీస్. చివరిగా ఇంటర్పోల్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పెషల్ నోటీస్. ఈ నోటీస్ దేనికంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ శాంక్షన్స్ కమిటీ ఏదైతే టార్గెట్ చేస్తుందో ఆ ఎంటిటీస్, ఆ ఇండివిజువల్స్ కోసం ఇష్యూ చేసేటటువంటి నోటీస్ అన్నమాట. సో ఇవి 8 డిఫరెంట్ కలర్ కోడెడ్ నోటీసెస్. సో మనకి ఎలా రావచ్చు, మ్యాచ్ ఇవ్వచ్చండి. రెడ్ కలర్ నోటీస్, గ్రీన్, ఎల్లో అని ఇచ్చేసి వాటి యొక్క స్పెసిఫిక్ కాజ్ అని చెప్పేసి ఇవ్వచ్చు. సో మీరు కీవర్డ్ని కనుక గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఇది ఐడెంటిఫై చేయడం అవుతుంది.